ఈరోజు మనం ఒక గొప్ప ప్రవక్త కథ వినబోతున్నాం. ఆయన పేరు ఇబ్రాహీం అలైహిస్సలాం. ఆయనను అల్లా యొక్క స్నేహితుడు అని కూడా పిలుస్తారు ఇస్లాం ప్రకారం. సో ఈ కథ విశ్వాసం, ధైర్యం, త్యాగం గురించి ఉంటుందన్నమాట. ఇది యాక్చువల్గా కథ కాదు, నిజంగా జరిగిన ఒక సంఘటన. సో ఈ కథ మన జీవితాన్ని చాలా నేర్పిస్తుంది. సో తప్పకుండా వినండి, చివరి దాకా వినండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. సో ముందుకెళ్దాం. సో ఇబ్రాహీం అలైహిస్సలాం పుట్టిన కాలంలో ప్రజలు రాళ్ళ విగ్రహాలు దేవుళ్ళుగా పూజించేవారు. అంటే రాళ్ళని మట్టితో చేసిన విగ్రహాలని పూజించేవారు. వాళ్ళ తండ్రి ఆజార్ కూడా విగ్రహాలు తయారు చేసేవారు. ఎవరు? ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క తండ్రి వారు. ఆయన కూడా విగ్రహాలు తయారు చేసుకొని అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు జీవించేవాళ్ళు. సో ఆ తండ్రికి పుట్టిన ఒక ప్రాఫిట్ కథ ఇది. సో ఆయన ప్రాఫిట్గా ఎలా మారారు అని ముందు తెలుసుకుందాం. సో ఈ ఇబ్రాహీం అలైహిస్సలాం చిన్నప్పటి నుంచి అంటే విగ్రహాలు ఆరాధన ఇది తప్పు అని ఆయన తండ్రి గారికి, ఇంకా అక్కడ తిరుగుతున్న స్నేహితులకి చెప్పేవారు. సో రాళ్ళు మనకు ఏం చేయగలవు, ఏమీ చేయలేవు అని వాళ్ళనే క్వశ్చన్ అడిగేవారు ఇబ్రాహీం అలైహిస్సలాం. దాని తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం ఆకాశాన్ని చూశారు ఒకసారి. సో నక్షత్రాలు చూశారు. ఇదే దేవుడా అన్నాడు. తర్వాత చంద్రుడు చూశాడు, తర్వాత సూర్యుని చూశాడు. కానీ అవన్నీ మాయమైపోయాయి. అంటే ఆకాశం నీలిరంగా ఉంటుంది, అది మాయమైపోతుంది రాత్రి అవ్వగానే. నక్షత్రాలు మాయమైపోతాయి. సో తర్వాత అవన్నీ చూసి సూర్యుడు కూడా రాత్రి అవ్వగానే మాయమైపోతాడు. కానీ అవన్నీ మాయమైపోతున్నాడు కాబట్టి ఇవి దేవుడు కాదు అని చెప్పి ఆయన చిన్నప్పుడే డిసైడ్ చేసుకున్నారనమాట. అప్పుడు అన్నాడు, మాయమయ్యేవి దేవుడు కాదు, అంటే కనిపించి మాయమయ్యేవి దేవుడు కాదు అని చెప్పి ఆయన డిసైడ్ చేసుకున్నారు. నిజమైన దేవుడు ఒక్క అల్లా మాత్రమే. అల్లా అంటే మన అరబిక్ భాషలో అల్లా అంటే దేవుడు. అల్లా అంటే అల్లాను ఒక్కడే పూజించండి అని చెప్పేది కాదు. అల్లా అనేది ఇప్పుడు గాడ్ అంటే గాడ్ అంటే ఒక పేరు కదా. సో అరబిక్ భాషలో అల్లా అంటారు. సో ఆయన ఒక్కరే, దేవుడు ఒక్కడే అని చెప్పి నిశ్చయించుకున్నారు ఇబ్రాహీం అలైహిస్సలాం. తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రికి చెప్పాడు, నాన్న, ఈ విగ్రహాలు ఏమీ చేయలేవు, నిజమైన దేవుడు ఒక్కరే. కానీ తండ్రి కోప్పడ్డాడు. ఎవరి మీద? ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్త మీద. కానీ తండ్రి కోప్పడ్డాడు. నీ మాటలు ఆపు అని తిట్టాడు. ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాడు తండ్రి కూడా. ఏంది నువ్వు మా దేవుళ్ళనే, నేను అమ్ముకుంటున్న దేవుళ్ళనే నువ్వు తిరస్కరిస్తావా అని చెప్పి ఆయన్ని చాలా అవమానించేవాడు ఆయన తండ్రియే. ఆయన సంజాయించేవాడు, లేదు నువ్వు మారు అని చెప్పి. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం అసలు పట్టించుకునేవారే కాదు. ఇబ్రాహీం అలైహిస్సలాం బాధపడ్డారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, వీళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి, ఈ విగ్రహాలు ఏమి చేయలేవు, మమ్మల్ని ఎలా కాపాడుతాయి ఈ విగ్రహాలు, సో అని చెప్పి ఆయన చాలా ట్రై చేశారనమాట. కానీ నిజం చెప్పడం ఆపలేదు ఇబ్రాహీం అలైహిస్సలాం. ఆయనకు తెలిసిన నిజం ఒకటే, దేవుడు ఒక్కడే, దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. దేవుడు అనేవాడు కనిపించి మాయమైపోయే రకం కాదు. ఇంకోటి, నిజమైన దేవుడు ఒక్క అల్లా మాత్రమే అని చెప్పి ఆయన
డిసైడ్ చేసుకున్నాడు. ఎవరు? ఇబ్రాహీం అలైహిస్సలాం. తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రికి కూడా చెప్పేవారు, నాన్న, ఈ విగ్రహాలు ఏమీ చేయలేవు, ఈ నిజమైన దేవుడు ఒక్క అల్లా మాత్రమే అని చెప్పేవారు ఆయన. కానీ ఆయన తండ్రి కోప్పడేవారు కొడుకు మీద. ఏంది నువ్వు ఇట్ట చెప్తున్నావు? విగ్రహాలు చేసుకొని మనం విగ్రహాలు చేసి అమ్మితేనే కదా మనకు డబ్బులు వస్తున్నాయి. సో ఈ విగ్రహాల వల్లే కదా మనం సంపాదించుకుంటున్నాము. నువ్వు అలా ఎలా చెప్తావు అని చెప్పి చాలా గట్టిగా సంజాయించేవారు. ఇంకా గట్టి కోప్పడేవారు. ఎవరు? ఇబ్రాహీం అలైహిస్సలాం వాళ్ళ ఫాదర్, తండ్రి గారు. కానీ మన ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన మాటలు పట్టించుకోకుండా అందరికీ ఒకటే చెప్పేవారు, అందరి దేవుడు ఒక్క అల్లా మాత్రమే, అల్లా మాత్రమే దేవుడు అని చెప్పేవారు. సో ఒకరోజు ప్రజలందరూ పండుగ అని చెప్పి బయట వేరే వాళ్ళ ఊరు నుంచి వేరే ఊరు దగ్గర పండుగ ఉంటుంది, అక్కడికి వెళ్తారనమాట. కానీ అప్పుడు ఆ సమయంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వెళ్ళరు ఆ పండుగకి. ఎందుకంటే ఆయన దేవుళ్ళని నమ్మరు కాబట్టి, ఆ పండుగ దేవుళ్ళ పండుగ కాబట్టి. సో ఆయన అక్కడికి వెళ్ళరు వాళ్ళతో పాటు. ప్రజలందరూ, ఆ ఊరు మొత్తం వెళ్తుంది, ఈయన ఒక్కరే వెళ్ళరు. సో ఆయనకి, ఇబ్రాహీం అలైహిస్సలాంకి ఒక ఐడియా వస్తుంది. సో వీళ్ళు ఎంత చెప్పినా వినటం లేదు, వీళ్ళని నేను ఎట్టా చెప్పాలి వీళ్ళకి అని చెప్పి, చిన్న పిల్లోడే ఇబ్రాహీం అలైహిస్సలాం అప్పటిదాకా. ఎట్టాగైనా చెప్పాలి వీళ్ళకి, ఈ మట్టి విగ్రహాలు ఏం చేయలేవు, ఈ మట్టి విగ్రహాలు దేవుళ్ళు కాదు, ఒకవేళ దేవుళ్ళు అయితే ఎందుకు వాళ్ళే కాపాడుకోలేవు అని చెప్పి నిరూపించాలని ఆయన ఏం చేశారంటే, అక్కడ ప్రజలు పూజిస్తున్న దేవుళ్ళు అంటే విగ్రహాలు అన్నిటినీ ఒక కర్ర తీసుకొని పగలగొట్టేస్తారు ఆయన, ఇబ్రాహీం అలైహిస్సలాం. విరిచేస్తారు అన్ని విగ్రహాలన్నీ, ఇంకా కూలిపోతాయి అన్నమాట. అలా దాన్ని ధ్వంసం చేసేస్తారు ఇబ్రాహీం అలైహిస్సలాం. చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఒక పెద్ద విగ్రహం మాత్రం అక్కడ మిడిల్లో సెంటర్లో ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహంకి మాత్రం ఈయన ఏం చేస్తారంటే ఆయన కొట్టిన కర్రని తీసుకుని వెళ్ళి ఆ విగ్రహం చేతిలో పెట్టేసి గమ్ముగా అక్కడే నిల్చుకొని ఉంటారు. ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు, ఏమైంది ఏంది అని చెప్పి చూస్తే అక్కడ అన్ని విగ్రహాలు పగిలిపోయి ఉంటాయి. ఇదేంది, ఇది ఎవరు చేశారు అని చెప్పి అక్కడ ఉన్న రాజు చాలా స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేస్తే, ఇక్కడ ఉండేది ఒక్కరే, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఈ పిల్లోడు మాత్రమే ఉన్నారు. సో ఇంకా ఆ విగ్రహం చేతిలో కర్ర ఉంది. సో విగ్రహం కొట్టలేదు, ఇంకా ఈ అబ్బాయే చేసి ఉంటాడు అని చెప్పి డిసైడ్ అయిపోతారు. తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్తారు, లేదు, ఈ పెద్ద విగ్రహంకి కోపం వచ్చి అందరినీ చంపేసింది అని చెప్పి చెప్తారనమాట ఇబ్రాహీం అలైహిస్సలాం. వాళ్ళు అందరూ, విగ్రహం ఎలా అసలు మాట్లాడుతుంది, విగ్రహం ఎలా కొడుతుంది, అది అసలు నడవలేదు, కొట్టలేదు, నువ్వే చేస్తుంటావు, నువ్వు ఒక్కడివే కదా విగ్రహాలని వ్యతిరేకించేది, అందుకని నువ్వే చేసావంటే, అదే కదా నేను చెప్పేది, విగ్రహాలు మాట్లాడలేవు, విగ్రహాలని వాళ్ళు కూడా నేను కొడుతుంటే కాపాడుకోలేవు, వాళ్ళు మీకు ఎలా, మన మనుషులకి వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు అని చెప్పి ఆ చిన్న పిల్లోడు చెప్పేసరికి ఇంకా వాళ్ళ పెద్దోళ్ళు ఇంకా ఈగో చాలా పెద్ద, ఈడు చిన్న పిల్లోడేంది మమ్మల్ని ఇలా చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఇంకా ఇబ్రాహీం అలైహిస్సలాంని ఇంకా కాల్చేయాలి, చంపేయాలి అని చెప్పి డిసైడ్ అయిపోతారు. ఇంకా వాళ్ళ విగ్రహాలు, వాళ్ళ దేవుడిని అంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. సో ఇబ్రాహీం అలైహిస్సలాం అసలు వాళ్ళ అందరినీ విరక్కొట్టేస్తారనమాట. వాళ్ళ ఈగో హర్ట్ అయిపోయి ఇంకా ఈయన్ని ఎలా చంపాలి అని చెప్పి
ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ శైతాన్ నేనున్నానని చెప్పి శైతాన్ ఏం చేస్తాడంటే, నేను ఇస్తాను మీకు ఐడియా అని చెప్పి ఐడియా ఇస్తాడు. ఎప్పుడంటే ఈ ప్రజలు చాలా కోపంతో ఇబ్రాహీం అలైహిస్సలాంని ఈయన్ని పెద్ద మంటలో కాల్చి బూడిద చేసేయాలి అని చెప్పి డిసైడ్ చేస్తారు. సో ఒక పెద్ద ఫారెస్ట్నే నరుక్కొని ఈయన కోసం మొత్తం కాల్చేస్తారు. చెట్లన్నీ కాల్చేసి మధ్యలో వేయాలి. ఈయన మధ్యలో పడి ఈయన ఇబ్రాహీం అలైహిస్సలాం చనిపోవాలి అని చెప్పి మంటకి కాలిపోవాలి అని చెప్పి వీళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఆ మంటకి ఆ మధ్యలో వేయడానికి కూడా వాళ్ళకి దగ్గర తీసుకొని పోతుంటేనే ఆ మంటలకి కాలిపోతున్నారు ఈ మనుషులు. అంటే ఆ ఇబ్రాహీం అలైహిస్సలాం ఈయనకి అక్కడ వేయాలన్నా కుదరట్లేదు వాళ్ళకి. ఇంకా అర్థమైపోయింది, ఇప్పుడు మనం వేయలేము అంటే అప్పుడు శైతాను, మీరు తోపు మామూలుగా బాహుబలి మన సినిమాలో ప్రభాస్ వెళ్తాడు కదా చెట్లు లాగి అలా, సో అలా ఒక ఐడియా ఇస్తాడనమాట. అలా ఐడియా ఇచ్చినప్పుడు సో అలాగే ఫిక్స్ చేస్తారు, అలాగే చేద్దాం మనం అని చెప్పి ఇబ్రాహీం అలైహిస్సలాంని లాగి వదిలితే ఆయన పోయి మధ్యలో పడతారు. ఆ నిప్పులో మధ్యలో పడతారు. మధ్యలో పడినప్పుడు అందరూ డిసైడ్ అయిపోతారు, ఇంకా చనిపోయి ఉంటాడు అది ఇది అని చెప్పి. 40 రోజులు ఆ మంటలు కాలుతానే ఉంటాయి. తర్వాత చచ్చిపోయి ఉంటాడులే అని అందరూ అనుకుంటారు. అక్కడ ఏం జరిగిందంటే అల్లా సుబ్హానహు వ తఆలాకి, అబ్బా నా కోసం తను ఇంత త్యాగం చేశాడు ఇబ్రాహీం అలైహిస్సలాం అని చెప్పి, ఇంకా ఇబ్రాహీం అలైహిస్సలాంని కాపాడాలి అని చెప్పి ఆ మంటని ఆ కాలుతున్న మంటని అల్లా ఆదేశిస్తాడు. అంటే ఏ నిప్పు, నువ్వు మామూలుగా నీ స్వభావం కాలేది, అది నేను నీకు చెప్పింది, కానీ నా ఇబ్రాహీం అలైహిస్సలాంకి, నా ప్రవక్తకి నువ్వు కాల్చకూడదు. అలాగని చల్లగా కూడా ఐస్ గడ్డలా కూడా అవ్వకూడదు. ఆయనకి ఎంత వెచ్చదనం అయితే ఆయన బాడీకి సరిపడుతుందో అంత వెచ్చదనాన్ని వామ్గా కూల్గా ఉండేలాగా నువ్వు చూడాలి ఆయన్ని అని చెప్పి, ఆయన 40 డేస్ ఆ నిప్పులోనే ఉంటారనమాట. తర్వాత ఆయన నడుచుకుంటా వచ్చేసి రాగానే అందరూ షాక్ అయిపోతారు అక్కడ ఉన్న ప్రజలు. ఈయన ఎలా బతికారు ఆ మంటల్లో మేమే కదా వేసింది, ఈయన్ని మామూలుగా మేము చంపకూడదు, చంపలేము, ఈయన ఖచ్చితంగా అల్లా పంపించిన ప్రవక్తే అని చెప్పి ఆ ప్రజలందరూ ఇంకా ఆయన్ని ప్రవక్తగా భావిస్తారు. అందులో కొంతమంది మాత్రం ఇంకా ఈగోతోనే ఆయన్ని వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వు ఎవరో మాయలోడివి, ఇంకా నువ్వు ఈ ప్రదేశం వదిలి వెళ్ళిపో అని చెప్తారు. అది చెప్పిన తర్వాత సో ఇబ్రాహీం అలైహిస్సలాం వెళ్ళిపోయే దారిలో ఆయనకి సారా అని చెప్పి ఒక యువతి కనిపించి ఆమెని పెళ్లి చేసుకుంటారనమాట. అంటే దేవుడు అల్లా ఒక్కడే, నేను కూడా నమ్ముతున్నాను, ఎందుకంటే మీరే నిజమైన ప్రవక్త, నేను నమ్ముతున్నాను సో అని చెప్పి ఆయన్ని సారా చెప్తారనమాట. తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాము సారా అని వివాహం ఆడతారు, పెళ్లి చేసుకుంటారు. తర్వాత సారా అలైహిస్సలాంకి పిల్లలు పుట్టరు. అంటే ఇవన్నీ కూడా ఇబ్రాహీం అలైహిస్సలాంకి అల్లా చేసిన టెస్ట్ అంటే పరీక్ష. అంటే ఈ విగ్రహాన్ని కాల్చినప్పుడు, మంటలో వేసినప్పుడు ఆయన భయపడకుండా ఉంటాడా ఉండడా, ఇంకోటి ఈ పిల్లలు ఇవ్వకపోతే ఈయన అల్లా మీద కోప్పడతాడా, లేకపోతే అల్లా చెప్పిందే వింటాడా అనేది ఒక పరీక్ష అనమాట ఆయనకి. సో పిల్లలు లేరని చెప్పి అల్లా ఆదేశంతో ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఫస్ట్ భార్యని అడిగి ఇంకో భార్యని పెళ్లి చేసుకుంటారనమాట. ఆమె హాజిరా.
సో హాజిరాకి ఒక మగ బిడ్డ పుడతారు అనమాట. ఆయన పేరు ఇస్మాయిల్. సో అల్లా తర్వాత ఫస్ట్ భార్య అయిన సారా, సో ఆమెకి బిడ్డ పుట్టారు కదా. సో నేను చెప్పింది మీరు వినాలి, నేను మీకు పెళ్ళి వివాహం ఆడాలి, పెళ్ళి చేసుకోమని చెప్పాను కదా, చేసుకున్నారు. సో అప్పుడు విన్నాను కదా నేను మీ మాట, ఇప్పుడు నా మాట మీరు వినాలి అని చెప్పి మొదటి భార్య ఒక కండిషన్ పెడతారు. ఈ హాజిరాని చిన్న కొడుకు పుట్టిన కొడుకుని ఇద్దరిని మీరు ఎక్కడికైనా దూరంగా తీసుకొని వెళ్ళి వదిలేసి వచ్చేయాలి నా దగ్గరికి అని చెప్పి మొదటి భార్య చెప్తారనమాట సారా. సో అలా చెప్పగానే ఇస్మాయిల్ అలైహిస్సలాము అల్లా ఏంది ఇది, ఇప్పుడు కొడుకు పుట్టలేక ఇప్పుడే పుట్టాడు, ఇప్పుడే వదిలేసి వస్తే ఎలా అని చెప్పి ఇస్మాయిల్ అలైహిస్సలాంని చూడకుండా ఉండలేక ఈయన చాలా బాధపడుతూ ఉంటారు లోపల. కానీ అల్లా ఒక ఆజ్ఞ పంపిస్తారు జిబ్రాయిల్ ద్వారా, లేదు మీరు మొదటి భార్య ఏం చెప్పింది అది వినాల్సిందే అని చెప్పి. ఇంకా మన ఇబ్రాహీం అలైహిస్సలాం ఇంకా అల్లా చెప్పాడంటే ఇంకా నేను చేయాల్సిందే అని చెప్పి ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఎక్కడైతే మన మక్కా మదీనా ఉందో, ఈ మక్కా ఉందో ఆ మక్కా ప్రదేశంలో ఈ ఇద్దరిని, హాజిరాని ఆయన కొడుకుని ఇస్మాయిల్ని అక్కడే వదిలేస్తారు. అక్కడ కొన్ని పదార్థాలు ఇచ్చేసి, అంటే తినడానికి తాగడానికి కొన్ని ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత హాజిరా పిలుస్తుంది, అల్లా ఆజ్ఞ అనా ఇది అని చెప్పి. తర్వాత ఆయన అవును ఇది అల్లా ఆజ్ఞ అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు ఇబ్రాహీం అలైహిస్సలాం. అక్కడ అసలు ఏముండదు, పచ్చి గడ్డి కూడా ఉండదు, మొత్తం ఎడారి, మొత్తం ఎండ. ఇంకా 2-3 రోజుల్లో ఇబ్రాహీం అలైహిస్సలాం ఇచ్చిన ఫుడ్ మొత్తం అయిపోతుంది. ఇంకా నీళ్ళు కూడా ఉండదు ఆ చిన్న పిల్లోడికి, ఇస్మాయిల్కి. ఇక్కడ చూస్తే ఈయన అబ్బా అసలు ఏంది, ఈయన ఇబ్రాహీం అలైహిస్సలాం ఇస్మాయిల్ అలైహిస్సలాంని చూడలేక చాలా బాధపడుతూ ఉంటారు. అక్కడ చూస్తే ఇస్మాయిల్ అలైహిస్సలాంకి ఇంకా హాజిరా అలైహిస్సలాంకి కష్టాలు, తిండి ఉండదు, ఇంకా నీళ్ళు లేక వాళ్ళు చాలా అలమటిస్తూ ఉంటారు. అప్పుడు హాజిరా అలైహిస్సలాము వాటర్ కోసం చాలా అటు ఇటు ఒక 2 కొండలు ఉంటాయి, ఆ 2 కొండల్లో తిరుగుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు కూడా మన హజ్ యాత్ర చేసేటప్పుడు ఇప్పుడు కూడా మనం అది ఆచారం అనమాట. ఆ కొండ నుంచి ఈ కొండకి మనం ప్రయాణం చేయాలి, అప్పుడే మన హజ్ అవుతుంది. అంటే ఇస్మాయిల్ అలైహిస్సలాం కోసం హాజిరా ఏం చేస్తారంటే వాటర్ కోసం వెతుకుతూ ఉంటారు. 7 సార్లు ఈ కొండ నుంచి ఆ కొండకి వాటర్ దొరుకుతుందేమో అని చెప్పి, ఆ కొండ నుంచి మళ్ళీ ఈ కొండ చివరి దాకా అలా ట్రై చేసి తర్వాత వస్తారనమాట. అలసిపోయి వస్తే అల్లాని ప్రార్థిస్తారు, అల్లా నాకు ఆ పిల్లోడికి వాటర్ కావాలి లేకపోతే చనిపోతారు, ఏదైనా చేయని చెప్పి దువా చేస్తారనమాట. చేయంగానే ఇస్మాయిల్ అలైహిస్సలాం కాళ్ళ కింద ఇలా, అంటే పిల్లలు ఇలా కొడతా ఉంటారు కదా కాళ్ళని, అలా కొట్టంగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞతో జంజం అని చెప్పి పానీ అంటే నీరు వచ్చేస్తుంది. సో అది అన్నమాట, నీరు రాగానే అదే జంజంగా ఇప్పుడు మనం తాగుతున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.